అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లో ఫోర్త్ లెసన్ అయినటువంటి మన పండుగలు నేర్చుకుంటున్నాం. దీనికి ముందు ఉన్నటువంటి లెసన్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు పోయి ప్లేలిస్ట్ చూస్తే మీకు ఆ ఛానల్స్ అవైలబుల్గా ఉంటాయి. దీంతోపాటు ఈవీఎస్ కూడా మనం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అంటే నోట్స్ అనేవి మన గ్రూప్లో పెడుతున్నాం. ఆ గ్రూప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళినట్లయితే మన పండుగలు ప్రక్రియ ఏ ప్రక్రియకు చెందిందంటే సంభాషణ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం, సంస్కృతి ఇతివృత్తానికి తర్వాత దీంట్లో మన పండుగలు అంటే పండుగలకు సంబంధించిన పాఠం కాబట్టి ఫస్ట్ ఉగాది అంటే ఇప్పుడు ఇంకో 5 days 3 daysలలో ఉగాది ఉంది. చైత్రమాసములో మొదటి తిథి పాడ్యమి రోజు జరుపుకునే పండుగ. అంటే మన తెలుగు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇదే న్యూ ఇయర్. చైత్రమాసం అంటే ఇప్పుడు ఉండేదంతా ఏంటిది? చైత్రమాసం. చైత్రమాసంలో మొదటి తిథి అంటే ఏంటిది? ఇప్పుడు న్యూ ఇయర్కి ఫస్ట్ డే లాగో మనకు కూడా తిథి లెక్క ఉంటుంది. ఆ తిథి రోజు జరుపుకుంటాం. నెక్స్ట్ షడ్రుచులతో పచ్చడిని చేసుకుంటాము. పంచాంగ శ్రవణం ప్రత్యేకం అంటే ఏం ప్రత్యేకం? ఆ రోజు కొత్త పంచాంగం తీసుకొని చదువుతున్నారు అన్నమాట. ఇవి షడ్రుచులు. షడ్రుచులు అంటే ఏంటివి? 6: తీపి, చేదు, పులుపు, కారం, వగర, ఉప్పు. నెక్స్ట్ శ్రీరామనవమి. మన ఉగాదికి 9 రోజుల గ్యాప్లో శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి ప్రత్యేకం ఏంటిది? శ్రీరాముని జన్మదినం. నెక్స్ట్ దసరా పండుగ. అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాము. అంటే మనకు మాసాలు అంటే మనకు నెలల లెక్కనే మన మంత్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ మంత్స్, అట్లాగే మాసాలు కూడా తెలుగులో ఉంటాయి. నెక్స్ట్ మహాభారతంలో పాండవుల జమ్మి చెట్టు ఆయుధాలు దాచి తీసింది ఇక్కడ చూడండి, దాచి తీసింది ఈ రోజునే. అంటే ఆ రోజునే మనం దశమి అంటే ఆ రోజు ఏంటిది? విజయదశమి. ఆ రోజు నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ప్రత్యేకం? పాలపిట్టను చూస్తాం, జమ్మి చెట్టు పూజ కూడా చేస్తాం. తర్వాత బతుకమ్మ పండుగ దసరా సమయంలోనే ఈ పండుగను జరుపుకుంటారు. దీనినే పూల పండుగ కూడా అని అంటారు. నెక్స్ట్ బొడ్డెమ్మ. అప్పుడే ఆడపిల్లల పండుగ, కన్నెపిల్లల పండుగ కూడా మనం అనవచ్చు. తర్వాత భాద్రపద బహుళ అమావాస్య ముందు ప్రారంభం అవుతుంది. 9 రోజులు ఆడిపాడి అమావాస్య ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా గమనించాలి. ఈ బొడ్డెమ్మ పాయింట్ ఇది మనకు లెసన్లో లేదు. ఎక్కడ ఉంది అంటే వ్యాకరణం పార్ట్లో ఉంది. చూడండి ఒకసారి. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు. ఏ చెట్టును పెడతారని కూడా మనకు అడగవచ్చు, కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. వెంపలి చెట్టును పెడతారు. నెక్స్ట్ తీజ్ పండుగ. కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. సేమ్ బొడ్డెమ్మ లాగానే ఇది కూడా కన్నె పిల్లలు చేసుకుంటారు. తండాలోని ఆడపిల్లలు శీతలా భవాని లంబాడి దేవతకు పూజ చేస్తారు. మనకు ఆ లంబాడి దేవతకు ఏ రోజు పూజ చేస్తారంటే మంగళవారం పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుతారు. దూసేరు తీగలతో అల్లిన బుట్టలో ఏమేస్తారు? గోధుమలు వేస్తారు. ఇక్కడ దూసేరు తీగలు ఏ తీగలు వాడుతున్నారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దూసేరు తీగలు. నెక్స్ట్ తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు జల్లుతారు. ఇప్పుడు నేను చెప్పిన కదా, అది మా పండుగే కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. 9వ రోజున ఏం చేస్తారు? మొలకెత్తిన నారు ఉంటుంది కదా, అన్నదమ్ములకు ఇచ్చి ఆడిపాడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ ఆ బుట్టలను ఏం చేస్తారు? చెరువులలో నిమజ్జనం చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బతుకమ్మ లెక్కనే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం పూలు పెడతాం, ఇక్కడ ఏం చేస్తారంటే గోధుమ మనము నారు ఉంటుంది అన్నట్టు. 9 రోజులు ఉంటుంది. నెక్స్ట్ రంజాన్ పండుగ. మనం దీనికంటే ముందు ఇది దీపావళి డిస్కస్ చేద్దాం. దసరా తర్వాత 20 రోజులకు అశ్వయుజ బహుళ అమావాస్య. ఇక్కడ చూడండి, దసరా అనేది అశ్వయుజ మాస శుద్ధ నవమి. ఇక్కడ అశ్వయుజ బహుళ అమావాస్య. దాని దసరాకును దీపావళికి ఎన్ని రోజులు? 20 రోజులు తేడా. అంటే మన బుక్కు ప్రమాణంగా చూస్తే సేమ్ ఉగాదికిను శ్రీరామనవమికి ఎంత తేడా? 9 రోజులు తేడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. రోజున నరకాసుర వధ సందర్భంగా టపాకాసులు కాలుస్తూ జరుపుకుంటారు. లక్ష్మీ పూజలు కూడా చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే రంజాన్. ఇది మన ముస్లిమ్స్ సోదరుల పండుగ. ఈ రంజాన్ ఇప్పుడు మనకు నడిచేది కూడా రంజాన్ నెలనే. ఇది ఈ మంత్ లాస్ట్ ఎండింగ్, April 1 ఎండ్ అవుతుంది. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలో ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. అంటే మనకు క్రిస్టియన్స్కి బైబిల్ ఎట్లా ఉంటుందో అట్లాగే మళ్ళీ భగవద్గీత హిందువులకు ఎట్లుంటుందో ఖురాన్ కూడా ముస్లిమ్స్కి అట్లుంటుంది. వాళ్ళ యొక్క ఖురాన్ పవిత్ర గ్రంథం ఆ రోజు అంటే ఆ నెలల్లోనే మనకు ఆవిర్భవించింది కాబట్టి వాళ్ళు జరుపుకుంటారు. తర్వాత నెల చివరన ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చూడండి, ఇక్కడ మీకు పిక్చర్ కూడా తెచ్చాం మంచిగా అర్థం కావడానికి. నెక్స్ట్ క్రిస్మస్. డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా జరుపుకుంటారు. సేమ్ ఇప్పుడు హిందువులు ఎలా జరుపుకుంటారో, ముస్లిమ్స్ ఎలా జరుపుకుంటారో, క్రిస్టియన్స్ కూడా అలాగనే జరుపుకుంటారు. చూడండి ఇక్కడ పిక్చర్లో క్లారిటీగా కనబడుతుంది. ఓకే అండి. నెక్స్ట్
వినాయక చవితి ఇది డిఎస్సి 2024 బిట్ అండి. భాద్రపద మాసంలో చవితి తిథి రోజు వినాయకుని పుట్టినరోజు ఆ రోజు. నెక్స్ట్ శివరాత్రి ఎందుకంటే శివలింగోద్భవం అంటే ఆ రోజే శివుని యొక్క లింగం అంటే బయటికి వచ్చిందన్నట్టు జరిగిన రోజు. తర్వాత సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అంటాము. తర్వాత రథసప్తమి పండుగ మాఘమాసంలో వస్తుంది. ఈ రథసప్తమి పండుగ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇటీవల నారా లోకేష్ గారు అంటే మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో రథసప్తమి పండుగ అనేది వాళ్ళ యొక్క స్టేట్ ఫెస్టివల్గా వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇది మనకు జీకే ఆర్ సీఏలో కూడా అడగవచ్చు. మళ్ళీ ముస్లిం సోదరులు రంజాన్తో పాటు త్యాగానికి ప్రతీకగా బక్రీద్, మొహరం పండుగలు కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ పంచాంగ శ్రవణములు అంటే ఏంటిది? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఉంటుంది. మనకు ఇంతకుముందే నేర్చుకున్నాం కదా షడ్రుచులు: తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు. ఇది మన పండుగలకు సంబంధించింది. మనం అందరికీ మీరందరూ మాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒక మార్క్ వచ్చినా కూడా మనకి ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్క మార్క్ అనేది ఇంపార్టెంట్ డిఎస్లో. కాబట్టి మా ప్రయత్నానికి మీరు కూడా మాకు తోడవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.